గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చేదే కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరకాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు దండుపాళ్యం బ్యాచ్గా తయారయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెట్ అవుతారు అని చెప్పుకొచ్చారు. సిరిసిలో పోతే అక్కడ ఒక తాత కలిసింది. రైతు ఏం తాత ఇస్తున్నావు అంటే ఏం చెప్పాలి, పాలిచ్చే బర్రెనాయన పక్కకు పెట్టి తనే దున్నపోతు తెచ్చుకున్నాం, ఏం చేయాలి, ఇప్పుడు తాంతుంది పాడటం, ఏం చేద్దాం, ఇంకో 3 ఏళ్ళు భరించాలి కదా. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్ళు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎన్నికే తెల్లారి నుంచి నాటకాలు పోలీసు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాల వల్ల లేకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే ఇదే కమిషన్, అదే దోపిడి, కాకపోతే టెక్స్టైల్ పార్క్ ఎట్లా చూసుకోవాలి, ఇంకోటి ఎట్లా చూసుకోవాలి, ఇంకోటి ఎట్లా చూసుకోవాలి, అదే పని. ఆగే ఇంకొక మాట నేను ముగిస్తాను. ఇప్పుడు ధర్మారెడ్డి గారు వెళ్ళిపోవద్దు. నేను మీకు చెప్తా ఉన్నా, ఒకటే కొడతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆర్ ఇంటికి వచ్చింది అనుకోవాలి. కేసీఆర్ ఏ గులాబీ రంగు వాళ్ళు వస్తున్నా, అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా, మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళ కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. మొత్తం ఇలా ఆటలు ఆడుతున్న అధికారులు ఇంతకుముందు అన్న చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు. ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉందా? అయ్యాల కేసీఆర్ ఆ పరిస్థితి ఉందేనా? కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవరు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైంకి అందిస్తుండే. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వలసలు లేవు.